శ్రీరామ్. హిందువులు ఎలా తయారయ్యారంటే, మనం తినే ఆహార పదార్థాల్లో ఉచ్చలు కలిపిన, ఉమ్ములు కలిపిన, వీర్యం కలిపిన అవి తినడానికి సిద్ధపడుతున్నారు. అవి కలిపే వారిపై జాలి చూపించడానికి మానవతావాదుల్లాగా తయారవుతున్నారు. వీళ్ళు ఇలా తయారవ్వడానికి కారణం ఏంటి? మంచితనం అనే ఒక మాట వేసుకోవడానికి వీళ్ళు ఇలా తయారయ్యారా? లేకపోతే ఆ జాతి ఏం చేసినా సరే, మనం వాళ్ళ మీద జాలి చూపించాలన్న ఒక కాంగ్రెస్ సిద్ధాంతాన్ని హిందువులు ఇంకా ఫాలో అవుతున్నారా? వీళ్ళు ఎప్పటికి మారతారు? మనపై దాడి చేస్తున్న, మన ఆరోగ్యాలు పాడు చేస్తున్న, మన హిందువుల జనాభాను తగ్గించడానికి అనేక రకాల కుట్రతో ఈ ఉగ్రజాతి పనిచేస్తుంటే, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్న హిందువుల్ని కేవలం వేళ్ళ మీద లెక్కెడుతున్నాం. అలాంటి వారిని సపోర్ట్ చేసి వాళ్ళపై జాలి చూపించే హిందువుల్ని లక్షల్లో చూస్తున్నాం. మన హిందువులు మన హిందూ ధర్మానికి, మన దేశానికి అతి ముఖ్యమైన వ్యతిరేకమైన దరిద్రులు ఎవరంటే మన హిందువులు. ఈ చేతకాని సన్నాసి సెక్యులర్ భావజాలం ఉన్న పనికిమాలిన ఎదవ, దొంగ ఎదవల్లాంటి హిందువులే. వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు. ఉగ్రజాతికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిందేంటి? వారు ఏదైతే చేస్తున్నారో అక్కడ మంచి అనిపించుకోవాలి. వారి మిగతా జాతుల దగ్గర వాళ్ళు మంచి అనిపించుకోవాలి. ఇదే వారు చేస్తున్న పని. ఇప్పటికన్నా మారని హిందువులారా, మన దేశాన్ని, మన ధర్మాన్ని, హిందూ జాతి అన్నది లేకుండా చేద్దాం అనుకుంటున్న ఇలాంటి ఉగ్రవాదుల్ని మనం దూరం పెట్టాలి. వారి చర్యలను వ్యతిరేకించాలి. మంచివారిని ఎప్పుడు మనం వ్యతిరేకించక్కర్లేదు. కానీ కుట్రతో ఉండే ప్రతి వ్యక్తిని వ్యతిరేకించాలి. అందుకే ఈరోజు హిందువులైన మిమ్మల్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇలాంటి దరిద్రుల వల్లే మన దేశం పాడవుతుందని చెప్పి మాకు ఎంతో గుండె రగిలిపోతుంది. ఇప్పటికన్నా మారండి దరిద్రపు ఎదవల్లారా.